కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అదేంటో గానీ ఇప్పుడు ఎవరిని కదిలించిన పాన్ ఇంటర్నేషనల్ మూవీ అంటున్నారు. పాన్ ఇండియాలో ఒక్క హిట్ లేని హీరో కూడా ఇదే పాట పాడుతున్నాడు. ఎందుకు? ఇంతవరకు పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వని హీరో ఏకంగా పాన్ వరల్డ్ లోకి దిగుతున్నాడు. మన సినిమాలకు పాన్ వరల్డ్ మార్కెట్ ఉందా, లేదంటే ఓటీటీల కోసం ఇలా చెప్తున్నారా? పాన్ ఇండియా మాట పాతదైపోయింది. RRR తీసుకొచ్చిన ఆస్కార్ కిక్ తో రాజమౌళి వారణాసిని పాన్ వరల్డ్ మూవీగా తీస్తున్నాడు. RRR తర్వాత రాజమౌళికి గ్లోబల్ వైడ్ వచ్చిన క్రేజీ అంతా ఇంత కాదు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ కు రాజమౌళి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. వారణాసి కెన్యా షెడ్యూల్లో భాగంగా రాజమౌళి టీం మంత్రిని కలిసింది. సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతోందని కెన్యా మంత్రి పెట్టిన పోస్ట్ వైరల్ కావడమే కాదు, వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీ అయిపోయింది. అల్లు అర్జున్ అట్లీ మూవీ రాక కూడా వారణాసిని ఫాలో అవుతోంది. వారణాసిని పాన్ ఇంటర్నేషనల్ మూవీగా ప్రమోట్ చేస్తున్న హాలీవుడ్ ఏజెన్సీని అట్లీ టీం సంప్రదించింది. సినిమాకు సంబంధించి అట్లీ బన్నీ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో VFX ఉంటాయని అర్థమవుతోంది. గ్రాఫిక్స్ ఎక్స్పర్ట్ కూడా ఇలాంటి కథ వినలేదు, చూడలేదని కమెంట్ చేశారు. పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న ప్రభాస్ కలను కల్కి తీర్చలేకపోయింది. ఆ తర్వాత కల్కి జపాన్ లో రిలీజ్ అయిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ జపనీస్ కు అర్థం కాలేదు. అయితే సందీప్ వంగా డైరెక్షన్ లో నటిస్తున్న స్పిరిట్ పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నారు. కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ స్పిరిట్ లో విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే స్పిరిట్ ను జపాన్, చైనాతో పాటు కొరియా భాషలో కూడా రిలీజ్ చేస్తారు. దసరా నుంచి హిట్ 3 వరకు 4 సినిమాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే తెలుగులో తప్ప మరొక భాషలో హిట్ కాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ది పారడైజ్ తో పాన్ ఇంటర్నేషనల్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నాని. ఇండియాలో రాని గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా వస్తుందా? నాని ఇంతవరకు పాన్ ఇండియా హిట్ కొట్టకుండానే పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువ కావడంతో ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసి ఓటీటీ నుంచి ఫ్యాన్సీ రేటు రాబట్టాలని చూస్తున్నారు. ది పారడైజ్ ను సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది పారడైజ్ కు పాన్ వరల్డ్ కల తీసుకొస్తున్నారు. వార్ 2 ఫ్లాప్ అయినా తారక్ తగ్గేదేలే అంటూ ప్రశాంత్ నీల్ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. RRR తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ను యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడట. హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా కుదరలేదు. మరి జై హనుమాన్తో అయినా అది సాధ్యమవుతుందో ఏమో చూడాలి. మరి స్టార్స్, యంగ్స్టర్స్ అన్న తేడా లేకుండా అందరూ పాన్ వరల్డ్ వైపు నడుస్తున్నారు. పాన్ ఇండియా హిట్ కొట్టడమే గగనమైపోయినా, పాన్ వరల్డ్ మార్కెట్ లేకపోయినా పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కావడం షాకిస్తుంది. పెరిగిన బడ్జెట్ రాబట్టడం కోసం పాన్ వరల్డ్ సూత్రం అప్లై చేస్తున్నారట. ఎక్కువ భాషలు చూపించి భారీ ఓటీటీ రైట్స్ రాబట్టే ప్లాన్ లో కూడా ఇదొక భాగమే.